మహాత్మా జ్యోతిరావు పూలే వారి యొక్క జన్మదినం సందర్భంగా భారతదేశపు తొలి సామాజిక విప్లవకారుడు, మరి ద ఫస్ట్ సోషల్ రెవల్యూషనిస్ట్ ఇన్ ఇండియా అని చెప్పి ప్రజల చేత బిరుదు పొందినటువంటి మహాత్మా జ్యోతిరావు పూలే గారి జయంతి శుభాకాంక్షలను తెలియజేస్తూ, మరి పూలే గారు ఆశించినటువంటి ఆశయాలని డాక్టర్ బాబాసాహెబ్ అంబేద్కర్, గౌతమ బుద్ధుడు, పెరియార్ రామస్వామి నాయకర్, నారాయణ గురు, ఛత్రపతి సాహు మహారాజ్, మాన్యులు కాన్షీరామ్ గారి ఆశయాల్ని ప్రజల్లోకి తీసుకెళ్తూ పూలే గారు ఏదైతే సమాజాన్ని ఆశించారో, పూలే గారు ఏదైతే ఈ సమాజంలో మరి సామాజిక, రాజకీయ, ఆర్థిక సమానత్వం వచ్చేంత వరకు నా పోరాటాన్ని కొనసాగుతాను, నా యొక్క సిద్ధాంతాన్ని ప్రజల్లోకి తీసుకెళ్తానని మహాత్మా జ్యోతిరావు పూలే వారి భార్యని చదువు చెప్పి అప్పుడున్నటువంటి బ్రాహ్మణయ్య వ్యవస్థకు వ్యతిరేకంగా మరి మొట్టమొదటి దళిత మహిళా టీచర్ని సావిత్రిబాయి పూలేని తన భార్యని, సహచరిని మరి టీచర్గా చేసి ఈ సమాజంలో విద్య నేర్పాడో ఆ మహానుభావుడికి జన్మదిన శుభాకాంక్షలు తెలియజేస్తూ, పూలే గారి ఆశయాలు కొనసాగించడం కోసం బహుజన్ సమాజ్ పార్టీ మరి ఈవేళ ప్రజల్లోకి వెళ్తూ గౌరవనీయులు ఓర్సు ప్రేమరాజు గారు బీసీ నేతగా, మరి రాష్ట్ర వడ్డేరు సంఘం అధ్యక్షులుగా వారు నరసరావుపేట పార్లమెంటుకి పోటీ చేస్తున్నారు. అట్లాగే పెదకొరపాడు నుంచి మరి సంచలనాత్మకమైనటువంటి నిర్ణయం కొరగాని ఏడుగొండల గారు, వారు బహుజన్ సమాజ్ పార్టీ అభ్యర్థిగా, మరి రజక సమాజం నుంచి ఈవేళ ఒక నేతగా అందరినీ ఎస్సీ, ఎస్టీ, బీసీ మైనార్టీలందరినీ కలుపుకొని మరి ఈవేళ పోటీ చేస్తూ ప్రజల దగ్గరికి వెళ్తున్నారు. వారిరువురిని కూడా ఆశీర్వదించి ప్రజలందరూ కూడా ఓట్లేసి గెలిపించి బహుజన్ సమాజ్ పార్టీని అధికార సమాజంగా తీసుకెళ్లాలని మీ అందరికీ విజ్ఞప్తి చేస్తూ జైభీములు తెలియజేస్తా ఉన్నాను. ప్రపంచవ్యాప్తంగా మహాత్మా జ్యోతిరావు పూలే గారి యొక్క జయంతిని ఘనంగా జరుపుకునేటువంటి స్థాయికి వెళ్ళింది ఇవాళ. ఒకప్పుడు పూలే గారంటే ఈ యొక్క మనువాద భావజాలం వ్యతిరేకించినటువంటి పరిస్థితి. దానికి వ్యతిరేకంగా దేశంలో ఉద్యమించి మహారాష్ట్రలో అనేక మంది మనువాదంలో చిక్కుకొని స్త్రీ బయటికి రాకూడదు అనేటువంటి ఉద్దేశం ఉన్నప్పుడు దాన్ని ఛేదించి తన భార్యని టీచర్గా చేసి అణగారిన వర్గాలకి, అంటరాని వర్గాలకి చదువు చెప్పి ఆ చదువు ద్వారా ఇవాళ దేశవ్యాప్తంగా అనేకమైనటువంటి మార్పులు తీసుకొచ్చారు. దాన్ని అందుకున్నటువంటి మహానుభావుడు డాక్టర్ బిఆర్ అంబేద్కర్ గారు రాజ్యాంగం ద్వారా అనేక హక్కులు ప్రవేశపెడితే తద్వారా చైతన్యమైనటువంటి జనం ఈ రోజున ఎస్సీ, ఎస్టీ, బీసీ మైనార్టీలే కాకుండా అందరూ కూడా ఆయన యొక్క ఆశయాలను కొనసాగించాలని చెప్పేసి ఉద్యమిస్తూ ఉన్నందుకు ధన్యవాదాలు తెలియజేస్తా ఉన్నాం. పూలే ఈ దేశంలో బీద వర్గాలకు ఒక దిక్సూచి. డాక్టర్ బిఆర్ అంబేద్కరు నా గురువు పూలే అని చెప్పి ప్రకటించినటువంటి గొప్ప విధానం ప్రజలంతా కూడా గమనిస్తూ ఉన్నారు. ఈ రోజున మహాత్మా జ్యోతిరావు పూలే పేద వర్గాలకు, కులాలకి, మతాలకి, ప్రాంతాలకి అతీతంగా మహిళలకి చదువు నేర్పినటువంటి గొప్ప మహాయోధుడు. అలాగే ఈ దేశంలో చదువు లేక ఎంతో ఇబ్బందులు పడుతూ ఉంటే మొట్టమొదటిసారిగా మరి పాఠశాలను నిర్మాణం చేసి విద్యతోనే ఏదైనా సాధ్యమవుతుందని చెప్పి ఆయన కొనసాగించేటువంటి విధానం ప్రజలందరూ కూడా అందిపుచ్చుకోవాలని చెప్పి కోరుతా ఉన్నాం. అలాగే గత ప్రభుత్వంలో గుంటూరు నగరంలో మరి మహాత్మా జ్యోతిరావు పూలే భవన్ ఏర్పాటు చేయడానికి స్థలం కేటాయించారు. ఇప్పటికి 8 సంవత్సరాలు అయింది. ఇప్పుడు కూడా ప్రభుత్వాలు మారుతూ ఉన్నాయి, నాయకులు మారుతూ ఉన్నారు, నేతలు మారుతూ ఉన్నారు. అయినా కూడా పూలే భవనాన్ని నిర్మాణం చేయడంలో వైఫల్యం చెందారు. అలాగే ఇక్కడ మహాత్మా జ్యోతిరావు పూలే విగ్రహాన్ని ఏర్పాటు చేసి ఈ సెంటర్లో ఇప్పటికి 9 సంవత్సరాలు అయింది. ఇక్కడ ఐలాండ్ కట్టడంలో ప్రభుత్వాలు వైఫల్యం చెందుతూ ఉన్నాయి. మరి కలెక్టర్ గారు స్పందించట్లేదు. ఇక్కడ ఉన్నటువంటి మరి మున్సిపల్ కార్పొరేషన్ మరి కమిషనర్ గారు కూడా మరి నిమ్మక నీరు వచ్చినట్లుగా వ్యవహరిస్తూ ఉన్నారు. ఈ ఊర్లో అనేక రకాలైనటువంటి విగ్రహాలు పెడతా ఉన్నారు. కానీ సావిత్రిబాయి పూలే విగ్రహం పెట్టడానికి ఈ ప్రభుత్వానికి మనసు రావట్లేదు, ఈ అధికారులకి కార్యక్రమం తీసుకోవట్లేదు. చాలా మేము తీవ్రంగా ఖండిస్తూ ఉన్నాం. ఇక్కడ మహాత్మా జ్యోతిరావు పూలే విగ్రహానికి ఐలాండ్ ఏర్పాటు చేయాలి. సావిత్రిబాయి పూలే విగ్రహాన్ని కూడా ప్రభుత్వ బాధ్యతగా మరి ఇక్కడ ఏర్పాటు చేయాలని చెప్పి కూడా మేము బీసీ సంఘాల నుంచి డిమాండ్ చేస్తూ ఉన్నాం. పూలే గారి 197వ జయంతి సందర్భంగా ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర రజక జన సేవా సంఘం ఆధ్వర్యంలో, బహుజన సంఘాల ఆధ్వర్యంలో ఈరోజు ఘనంగా నిర్వహించడం జరిగింది. మహాత్మా జ్యోతిరావు పూలే, సావిత్రిబాయి పూలే, డాక్టర్ బిఆర్ అంబేద్కర్ గారి ఆలోచనతో ఈరోజు మేమందరం కూడా పనిచేస్తున్నాం. మరి ఆయన ఆశయాలను భారతదేశంలో కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాలు ఆయనకి మరి పద్మశ్రీ అవార్డు ఇవ్వాల్సింది ఇంతవరకు ఇవ్వలేదు.
ఆ రకమైన ఈ మనువాదులు ఎవరైతే ఉన్నారో, ఎవరైతే ఈ దేశంలో పూలే అంబేద్కర్ భావజాలాన్ని విస్తృతపరుచుంటే దాన్ని ఈరోజు అడ్డుకునే ప్రయత్నంగా జరుగుతున్నాయి. కనుక వారిని గుర్తించి అంటేనే అవార్డు ప్రకటించి వాళ్ళని ప్రకటించాలని కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాలు చూస్తాయి. అట్లా కాకుండా సావిత్రిబాయి మరి పూలే గారిని పాఠక పుస్తకాల్లో కూడా చేర్చాలని సందర్భంగా డిమాండ్ చేస్తున్నాం. అంతేకాకుండా రాష్ట్ర ప్రభుత్వం కూడా ఈరోజు మరి ఈ గుంటూరు జిల్లాలో ఎవరైతే ప్రజాప్రతినిధులు ఉన్నారో మరి ఇక్కడ గత 8 సంవత్సరాలు బట్టి కూడా మేము పెద్ద పోరాటం చేస్తున్నాం. సావిత్రిబాయి పూలే మరి పూలే గారి పక్కన ఐలాండ్ ఉండాలని ఈ నడమధ్య పెట్టాలంటే దాన్ని కింద నుంచి పైదాకా అడ్డుకోవడం చాలా దుర్మార్గం. పేరుకు మటుకి సావిత్రిబాయి పూలే గారికి మరి అట్లానే పూలే గారికి దండలేస్తున్నారు, కానీ ఏదో ఓట్ల కోసం దండలేస్తున్నారు, కానీ వారి ఆశయాల్ని ఈ రాజకీయ నాయకులు ఎవడు కూడా పట్టించుకున్న పరిస్థితి లేదు. మేము అందరం కూడా గమనిస్తున్నాం ఏ రాజకీయ పార్టీ వాడు ఎలా నడుస్తున్నాడో మాకు అన్నీ అర్థమవుతున్నాయి. కనుక ఇప్పుడైనా ఈ రాజకీయ పార్టీలు తప్పనిసరిగా వాళ్ళ విగ్రహాలు 2 కూడా ఐలాండ్ కట్టి ఈ సెంటర్లో నామకరణం చేయాలని సందర్భంగా ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర రాజకీయ జన సేవ తరపున బహుజన సంఘాల తరఫున మేమందరం కూడా పెద్ద ఎత్తున డిమాండ్ చేస్తున్నాం. ఈ 2024 ఎలక్షన్లో తప్పనిసరిగా ఎవరైతే ప్రకటిస్తారో వాళ్ళకే ఓట్లు పడతాయని ఈ సందర్భంగా తెలియజేస్తున్నాం. మహాత్మా జ్యోతిరావు ఫూలే జోహార్. కొనసాగిస్తాం ఫూలే ఆశయాలను కొనసాగిస్తాం. మహాత్మా జ్యోతిరావు ఫూలే ఇప్పటికీ 198 సంవత్సరాల కిందట జన్మించినప్పటికీ కొన్ని వేల సంవత్సరాలకు పనికి వచ్చేటటువంటి సందేశాన్ని సమాజానికి ఆ మహనీయుడు అందించారు. కేవలం మాటల్లోనే కాకుండా రచనల ద్వారా, ఉద్యమాల ద్వారా, పోరాటాల ద్వారా ఈ సమాజం మారాలని కోరి ఎన్నో త్యాగాలకు సిద్ధపడినటువంటి మహనీయుడు మహాత్మా జ్యోతిరావు ఫూలే. భారతదేశంలో ప్రధానమైనటువంటి రుగ్మతగా ఉన్నటువంటి కుల వ్యవస్థ కల్పించినటువంటి దొంతరలు, అవమానాలు, దోపిడీలు అన్నీ కూడా మూలం కుల వ్యవస్థని గుర్తించినటువంటి మహనీయుడు. ఆ కుల వ్యవస్థకి కారణభూతమైనటువంటి బ్రాహ్మణ భావజాలాన్ని ఖండించేటటువంటి ఒక సిద్ధాంతకర్తగా, తాత్వికవేత్తగా ముందుకొచ్చాడు. మహాత్మా జ్యోతిరావు ఫూలే యొక్క ప్రత్యేకత ఏమిటంటే భారతదేశంలో అన్ని రుగ్మతలకి మూలమైనటువంటి కుల వ్యవస్థకి మూల కారణమైన బ్రాహ్మణత్వాన్ని గమనించి ఆ జబ్బేమిటో సోషల్ డాక్టర్గా నిర్ధారించి దానికి పుటం పెట్టాడు. ఆ పుటం పెట్టినటువంటి కార్యక్రమాన్ని కొనసాగించమని మనల్ని కోరాడు. ఆ కోరికని, ఆ వాంఛని మనం ఇవాళ ప్రజానీకం కొనసాగిస్తున్నారు. ఆ కొనసాగింపుకు మూల కారణమైనటువంటి మహాత్మా ఫూలే తాత్విక రంగంలో కృషి చేస్తే ఆ తాత్విక భావజాలాన్ని రాజకీయ రంగంలో మలిచినటువంటి మహనీయుడు డాక్టర్ బిఆర్ అంబేద్కర్. వాళ్ళిద్దరూ ఎందువల్ల మహనీయులు అయ్యారంటే సమాజం రుగ్మత తాత్విక రంగంలో ఆయన కనిపెట్టి ఉద్యమిస్తే మహనీయుడు డాక్టర్ బిఆర్ అంబేద్కర్ దాని రాజకీయ రంగానికి, రాజ్యాంగ రంగానికి అన్వయింపజేసి ఆచరణలో కూడా ఆ రుగ్మతను తొలగించేదానికి కృషి చేసిన మహనీయుడు డాక్టర్ బిఆర్ అంబేద్కర్. కనుక ఫూలే అంబేద్కర్ని విడదీసి చూడలేము. ఆయన జన్మదినం, ఫూలే జన్మదినం డాక్టర్ బిఆర్ అంబేద్కర్ స్మరించుకోవడానికి, అలాగే డాక్టర్ బిఆర్ అంబేద్కర్ జన్మదినం 14వ తేదీ నాడు ఫూలేని స్మరించుకోవడానికి కారణమవుతాయని సందర్భంగా మనవి చేస్తూ వేలాది, లక్షలాది, కోట్లాది మంది భారతీయులు ఈ రోజున వారిని స్మరించుకుంటున్నారని గుర్తు చేస్తూ మరొకసారి వారికి జోహార్లు అర్పిస్తా ఉన్నాం. పూలే గారు జన్మదిన వేడుకల సందర్భంగా ఈ దేశంలో కానీ, రాష్ట్రంలో కానీ స్వార్థ ప్రయోజనాలు, రాజకీయాలు, అనేక రాజకీయ పార్టీలు వాళ్ళ స్వార్థ ప్రయోజనాలకు మరి ఏదో తూతు మంత్రంగా వాళ్ళ జయంతుల వర్ధంతులకు దండలేసి వాళ్ళ యొక్క ఆశయాలను నెరవేర్చకుండా మరి వాళ్ళ ప్రజా సమస్యల గురించి అసెంబ్లీలో కానీ, పార్లమెంట్లో కానీ మరి వాళ్ళ సమస్యల గురించి మాట్లాడకుండా వాళ్ళ వ్యక్తిగత వ్యాపారాలు, స్వార్థ ప్రయోజనాల కోసం చేస్తున్న ప్రజలందరూ కూడా రేపు ఓటు ద్వారా ఈ ప్రజాస్వామ్య నాయకులు, అనేక రాజకీయ పార్టీలందరూ కూడా ప్రజలు తగు మూల్యం చెల్లించే సమయం ఆసన్నమైంది. మరి ఏదైతే ప్రజలు వాళ్ళ రాజ్యాంగంలో పొందుపరిచిన హక్కులు, విలువల గురించి, సమస్యల గురించి మాట్లాడకుండా వాళ్ళు ఎంపీలు కానీ, ఎమ్మెల్యేలు కానీ పార్లమెంటు సమావేశాల్లో కానీ, అసెంబ్లీ సమావేశాల్లో ప్రజల సమస్యలు మాట్లాడుకుని ఉన్న నాయకులందరూ కూడా తగు మూల్యం చెల్లించే సమయం ఓటు ద్వారా చెబుతారని జై భీమ్ పార్టీ తరఫున నేను డాక్టర్ బిఆర్ అంబేద్కర్ యూత్ ఆర్గనైజేషన్ తరఫున తెలియజేస్తున్నాం.